ఈరోజు వాళ్ళు చేస్తున్న గొడవకి ఫలితం ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని లిఖితపూర్వకంగా అన్నా ఇచ్చారా అధ్యక్ష? ఈ గొడవ వల్ల మీకన్నా వినిపిస్తుందా, నాకన్నా వినిపిస్తుందా? ప్రజలకు తెలుస్తుందా అధ్యక్ష వాళ్ళు దేనికి గొడవ చేస్తున్నారో? వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారో అన్న చెప్పనండి అధ్యక్ష. ఒకళ్ళు మాట్లాడి పలానా విషయం వల్ల చేస్తాము, ఒక సామరస్యంగా మాట్లాడుకున్నాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష ప్రతి నిమిషానికి ఈ సభ జరగడానికి కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం అధ్యక్ష. ఆ డబ్బంతా మీది నాది కాదు అధ్యక్ష, ప్రజల సొమ్ము. ప్రజాధనాన్ని తింటున్నారు అధ్యక్ష వీళ్ళు. దయచేసి మిమ్మల్ని చేతులెత్తి జోడించి వేడుకున్నా అధ్యక్ష, ఆంధ్రుల తెలుగువారి మనస్సులోని దయచేసి విరచకండి. ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాం. మనం కనీసం ఏంటి అధ్యక్ష, ఇక్కడ దాకా రావాలంటే సరైన రోడ్డు మార్గం ఉందా అధ్యక్ష? ఇప్పుడిప్పుడు వేసుకుంటున్న రోడ్ల అధ్యక్ష. మనం చర్చించుకొని 4 రూపాయలు ఖర్చు పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఈ సభ వృధా చేసుకుంటా ప్రతిసారి దీన్ని ఒక పొలిటికల్ అరీనా చేసుకొని మన సెల్ఫ్ గోల్స్ పెట్టుకొని ప్రతి ఒక్కసారి మేమేదో పెద్ద గొడవ చేస్తున్నాం, మా వల్ల ఏదో రాష్ట్రానికి ప్రయోజనం జరిగిపోతుందని వాళ్ళ సెల్ఫ్ గోల్ తప్ప వాళ్ళు చేసే ఒక్క పని ఏంటి అధ్యక్ష? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్కొక్క పనిని ఒక్కొక్క ఇటుకని తెప్పించుకొని కట్టుకుంటే తప్ప మనకొక రాజధాని ఏర్పడదు అధ్యక్ష. దయచేసి ఈ సభ ద్వారా మళ్లీ వేడుకుంటున్నా అధ్యక్ష, మనకి రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలి. వారిని డిస్టర్బ్ చేయకుండా ఈ పిశాచులు, ఈ దయ్యాలని కూర్చోబెట్టాలి అధ్యక్ష. మీరు దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయించండి అధ్యక్ష, మార్షల్స్ని పిలిపించి. చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష.